స్వాగతం. ఈరోజు వీడియోలో ఫస్ట్ ఏదో ఐపీఓ గురించి మాట్లాడమని ఎవరో చెప్పారు, ఎవరో మిత్రులు ఎవరో ఎంఎస్టీసీ అని ఐపీఓ గురించి, అదొకటి. రెండు మార్కెట్ గురించి తర్వాత కొంచెం ఇన్సిడెంటల్గా బయింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడతాను. ఒకటి, ఐపీఓ గురించి చెప్పాల్సి వస్తే ప్రస్తుతానికి ఐపీఓలు అవాయిడ్ చేయటం మంచిది. ఇదేం గొప్ప ఐపీఓ మాత్రం కాదు ఎంఎస్టీసీ అనేది. సో ఐపీఓ జనరల్గా కొంచెం ఏంటంటే లాటరీ లాంటిది, వచ్చేయచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, ఉండిపోతే అలా ఉండిపోతుంది. తర్వాత లాస్ బుక్ చేద్దామన్నా కుదరదు, ఇంకా అంతే, అది అలా వెళ్ళిపోతుంటుంది. పేషెన్స్ కావాలి. కొన్ని పికప్ అవుతాయి, కొన్ని అవను కూడా అవ్వకపోవచ్చు. అందుకని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐపీఓస్ అవాయిడ్ చేయటం మంచిది. అది కాకుండా దీనికి అంత నాకేం అనిపించడం లేదు ఈ ఎంఎస్టీసీ అనే ఐపీఓ గురించి. నాకు అయితే అంత క్రెడెన్షియల్స్ కనిపించలేదు, అందుకని అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్, మార్కెట్ 11,300 దాటిపోయింది. అంటే 11,400కి దగ్గరలో ఉంది. అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు, రేపే వచ్చేయచ్చు, ఓపెనింగే వెళ్ళిపోవచ్చు కూడా. బట్ దీని నుంచి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మార్కెట్ పెరిగేటప్పుడు అలాగే పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ పడేటప్పుడు కూడా అలాగే పడిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం మార్కెట్ గురించి కొత్త వాళ్ళకి, ముఖ్యంగా సీనియర్స్కి కాదు, వాళ్ళ కోసం కాదు, వాళ్ళు అనవసరంగా చూడటం, ఏవో కామెంట్లు చేయకండి. మీరు చేస్తే మీరు చేయండి, మా వాళ్ళు తీసేస్తారు నచ్చకపోతే. యూట్యూబ్ వాళ్ళే తీసేస్తారు, లేకపోతే మా వాళ్ళు తీసేస్తారు, లేకపోతే టోటల్గా మేమే డిజేబుల్ చేస్తాం, పర్వాలేదు. కొత్త వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ చూడండి, మీరు న్యూస్ చదవండి, ఎక్కడైనా న్యూస్ కానీ తర్వాత వెబ్సైట్స్లో కానీ చూడండి. ఎవరో ఒక ఆయన చెప్తున్నారు 45,000 అవుతుంది ఇండెక్స్ ఈ సంవత్సర ఆఖరికి అని. సంవత్సరం ఆఖరికి అంటే 2019 డిసెంబర్ నాటికి 45,000 అవుతుంది. ఆల్రెడీ 36,000 ఉంది. అంటే 36,000 ఇంకా 9,000, అదేం పెద్ద విశేషం గొప్ప అవదానం కాదు. అంటే ఏంటంటే 4 9 36, 5 9 45, ఏముందండి, 4 9 ఉంది ఆల్రెడీ 36,000. 5 9 యాడ్ అయితే 45,000 అవుతుంది. ఏమండి, అంటే ఒక 20% వేసుకోండి. 36కి 20% వేసుకుంటే దగ్గర అంతే కదా, 20-25% రేంజ్. అయితే సంవత్సరం అంతానికి 20% అండ్ అబవ్ వెళుతుందా అంటే, ఆయన చాలా బాగా చెప్పాడు, కానీ కొంచెం ఏదో యుఫోరియా అనిపిస్తున్నది. 2019లో వెళ్ళొచ్చు, పైకి బాగానే ఉండొచ్చు, కానీ 20% అబవ్, అరౌండ్ 20% ఈ పీక్ లెవెల్ నుంచి ఇంకొక 20%కి వెళ్తుందా, 22-23% వెళ్తుందా, అదే ఓకే. అలాగే ఇంకేదో చెప్తున్నారు మార్కెట్ గురించి. అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు అండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఒక రకమైన యుఫోరియా లాంటిది క్రియేట్ అవుతుంది. రాసేవాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ టార్గెట్ చెప్తుంటారు. ఇప్పుడు చెప్పటం లేదనుకోండి, నియర్ టర్మ్కి చెప్పటం లేదు ఎవరు, ఎందుకంటే చెప్పలేరు కదా, అందుకని కొంచెం లాంగ్కి చెప్తున్నారు. అయితే ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్, ముఖ్యంగా కొత్త వాళ్ళు, అబ్బో 45,000 అంట, అంటే ఇంకో 22% పెరుగుతుంది, అయితే నేను కొనాలి ఏంటి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, చూస్తున్నాను ఏంటని ఇట్లాంటప్పుడు మొదలు పెడతారు. 11,300, 11,400 లేదా 11,500 దగ్గర కాదు కొనవలసింది, 10,300, 10,200 దగ్గర కొనవలసింది. అప్పుడు కొనరు. ఈ సైకాలజీ కోసం నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే ధైర్యంగా 10,300, 10,000 దగ్గర కొంటారో వాళ్ళు
పెద్దపీట వేసుకుని పైన కూర్చుని వాళ్ళనమాట. వాళ్ళేంటి, వాళ్ళు చక్కగా చూస్తారు, కావాలనుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, లేకపోతే కూర్చుంటారు, అట్లీస్ట్ లాస్లోకి వెళ్ళరు. 5,800 5,700 ఆ రేంజ్లో ఉన్నప్పుడు బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎవరు కొనలేరు, ఎవరు కొనలా. ఇప్పుడు 6,800 దాటిపోయి 6,900 6,800కి వచ్చినప్పుడు ఇప్పుడు కొనడానికి ఆలోచిస్తారు. అలాగే పెట్రోనెట్ నుంచి 210 206 212 దగ్గర పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ 242కి వచ్చేటప్పటికి ఇది పెరుగుతున్నది, ఇప్పుడు చూద్దామని. ఈ టెండెన్సీని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ లైనర్స్ మంచి కంపెనీలు ఏంటంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ ఏంటంటే ఇలా చిన్న చిన్న ర్యాలీలు వచ్చినప్పుడు, చిన్న పెద్దదో వచ్చినప్పుడు ముందు పెరిగేవి ఇవే. అంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అని అర్థం. మీకు ఎందుకు అంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి. ఇప్పుడు TTT 42222 రేంజ్కి వచ్చేసింది. 2,226 అట్లా 2,200 దాటిపోయింది. మరి అదే 1900 చిల్లరకి వెళ్ళినప్పుడు అసలు పట్టించుకున్న నాదుడు లేడు. 1900 1920 1970 దగ్గర ఎవరు పట్టించుకోలే. అక్కడ ధైర్యం చాలదు. మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో ఎప్పుడు కూడా యూఫోరియా ఉన్నప్పుడు, బ్రహ్మాండంగా పెరుగుతున్నప్పుడు కొనటం గురించి కాదు ఆలోచించవలసింది. ఏమైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను షార్ట్ టర్మ్కి, లేదు అక్కర్లేదు, నాకు అంత షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చూస్తూ ఉంటాను అనాలి. అంతేగాని కొంటాను అని అనకూడదు. అంటే ఇది పీక్ అని కాదు నేను అనేది, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి తీసుకుంటే ఇది కొంచెం పీకే కదా. ఒక 6 నెలలు పోయిన తర్వాత ఇది 11,300 చాలా లో అనిపించవచ్చు. అది సో అది ఒకటి అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ గురించి చెప్పడానికి ముఖ్యంగా ఏం చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ చూసారు, అందుకనే నేను కావాలనే మార్కెట్స్ ఎంటరింగ్ ఓవర్బాట్ జోన్, ఈ ఓవర్బాట్ జోన్లోకి ఎంటర్ అవ్వటం అనేది RSI ఇండికేటర్స్ అవి చెప్తాయి. అవన్నీ అంత టెక్నికల్స్ అక్కర్లేదులేండి, ఎందుకంటే డైరెక్ట్గా ముఖాముఖి నేను మాట్లాడేస్తున్నాను కదా. ఓవర్బాట్ జోన్లోకి ఆల్రెడీ పొజిషన్కి ఎంటర్ అయ్యింది, ఇంకా అవుతున్నది. అంటే ఈ ర్యాలీ టెంపరీగా రేపు కానీ రేపటి తర్వాత కానీ లేకపోతే ఫ్రైడే కానీ అక్కడితో క్లోజ్ అవుతుంది. అంటే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ర్యాలీ కొద్దిగా ఆగిపోయే అవకాశం ఉంది. మళ్ళీ తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంటాయి. అంటే ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది సెషన్ అంటారే, ఈ ర్యాలీకి ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ర్యాలీలో ఉన్నాం మనం ఆల్మోస్ట్. ఇక్కడి నుంచి ఒక 50, రేపు 11,400కు వచ్చేయచ్చు, అది విశేషమేం కాదు, 400 దాటిపోవచ్చు. అక్కడి నుంచి ఇంకొక 200 ఇంకొక 500 పాయింట్లు చూడకండి. 11,500 అయితే ఇప్పుడు ఆల్ టైమ్ హై ఏదో ఉంది కదా 11,700, అయితే ఈసారి 11,700 దాటిపోతుందేమో, ఇంకొక 300 పాయింట్లు అలా చూడకండి, ప్రాబబిలిటీ తక్కువ. అంటే ఇక్కడి నుంచి మొమెంటం ఏమవుతుందంటే స్లో డౌన్ అవుతుంది. అయింది ఆల్రెడీ. ఈరోజు మొమెంటం స్లో డౌన్ అయింది, ఈరోజు ట్రేడింగ్లోనే తెలుస్తున్నది. రేపు ఎల్లుండి తర్వాత ఆ స్లో డౌన్ ఇంకా క్లియర్గా కనిపించవచ్చు. అందుకని నేను చెప్పేది ఏంటంటే టెంపరీగా షార్ట్ టర్మ్ తీసుకున్నట్లయితే ఈ ఓవర్బాట్ జోన్లోంచి మళ్ళీ బయటికి రావాలిగా, తప్పదు కదా. ఇప్పుడు గాలి వెలుతురు లేకుండా ఊరికే బంధింపబడి ఉంటే ఏమవుతుంది, నాలాంటి వాడికైతే అట్లా అంటుంటాడు, తలుపులు తీయాల్సి వస్తుంది కొంచెం న్యాచురల్గా ఎయిర్ కోసం. అలాంటి సిచ్యువేషను వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఓపెన్స్ ది డోర్స్. అలాగే మార్కెట్ కూడా ఓవర్బాట్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సెల్లింగ్ వస్తుంది. సెల్లింగ్ అంటే ఎలా అంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాంతోపాటు సెల్లింగ్ కూడా వస్తుంది. అయితే మార్కెట్ పెరిగేటప్పుడండి ఇంకా ఈ మార్కెట్ తగ్గదు, అమ్మో నా లాస్ పెరిగిపోతున్నది అని షార్ట్ కవరింగ్కి ఇప్పుడు జనాలు దిగనంత వరకు షార్ట్ కవరింగ్ లాస్ట్ మినిట్ ఇంకా ధైర్యం కోల్పోయి షార్ట్ కవరింగ్ మొదలుపెట్టేస్తారు. ఆ తర్వాత పడుతుంది. అప్పటి వరకు వీళ్ళని ఏడిపించి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. బుల్స్ చాలా పవర్ఫుల్ అనమాట, ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాయి. అందుకని ఈ ర్యాలీ ఇంకొంచెం కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఫైనల్గా వేర్ ఇట్ ఎండ్స్ అప్
ఇట్ హ్యాస్ టు కూల్ డౌన్. సో హాట్గా ఉంది కాబట్టి ఇట్లాంటి సందర్భంలో మీరు ఏదైనా ఇండివిజువల్ షేర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా కానీ ఇట్లాంటప్పుడు అక్కర్లేదు, బెటర్ అవాయిడ్, వాచ్. అంతేగాని కంగారు పడిపోయి ఇంకా పెరిగిపోతుందేమో, ఇంకా అందదేమో అని కొనకండి. ఎందుకంటే ఇంకొంచెం పెరగవచ్చు, ఆ తర్వాత అక్కడి నుంచి తగ్గటం మొదలు పెడితే మీరు ఎక్కడుంటారు. అందుకని బయింగ్ కాదు. షార్ట్ టర్మ్లో అంటే రేపు దాడి లేక ఫ్రైడే మండే వరకు తీసుకున్నట్లయితే ఎక్కడో కూల్ డౌన్ పొజిషన్ స్టార్ట్ అవుతున్నది. జాగ్రత్తగా ఉండండి. ఫ్రెష్ బయింగ్ కమిట్మెంట్స్కి వెళ్లకుండా ఉంటే మంచిది. అయితే ఇక అయిపోయినట్లు ఉంది 11,400. మరి ఇక్కడి నుంచి షార్ట్కి వెళ్ళటమా? కొంతమంది ఈ పనులు కూడా చేస్తుంటారు కదా, డెరివేటివ్స్ అవి చేసేవాళ్ళు. వెళ్ళటం అంటే కాషస్గా ఉండాలి చాలా. అంటే చివరిలో ఏమవుతుందంటే ఆరిపోయేది పని కాంతి ఎక్కువ అన్నట్టు ర్యాలీ ఎండ్ అయ్యేటప్పుడు ఇంకా స్పీడ్ చూపిస్తుంది, మెరిపిస్తుంది. ఆ మెరుపులు భయపెడతాయి. అమ్మో మళ్ళీ ఇంకో 100 పాయింట్లు పెరిగిపోయిందే, తగ్గుతుంది అనుకున్నాను, ఈ తగ్గటం లేదేంటి, అలాంటి అసహనం తీసుకొచ్చి ఆ తర్వాత తగ్గుతుంది అది. అందుకని షార్ట్కి వెళ్ళటం కూడా నాట్ ఏ కరెక్ట్ ఐడియా. ఎట్లా అంటే మనకి క్లియర్గా అక్కడ కనబడుతుంటే తప్ప మనం వెళ్ళకూడదు. అది మొదలయ్యి మన కళ్ళ ముందు కనబడుతుంటే అప్పటి వరకు నమ్మకూడదు, తగ్గుతుందని. ఇప్పుడు వర్షం అంటే మబ్బులు పడగానే వర్షం కాదు కదా, మబ్బులతో పాటు క్లియర్గా వర్షం మొదలయ్యి కొంచెం చినుకులు ఏదో చిన్న తుప్పర్లాగా కాదు, మొదలయ్యి పడుతూ ఉంటే ఎస్ ఇట్ విల్ కంటిన్యూ, కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు అనేది ఉంటుంది, వర్షం ఖచ్చితంగా పడుతుంది అనే ఇండికేషను వస్తే తప్ప వర్షం పడటం అని అనకూడదు. అలాంటిదే మార్కెట్ కూడా, క్లియర్గా పడుతున్నట్టు కనిపిస్తే అప్పుడే, అంతే తప్ప ముందుగా ఊహించి ఇది తగ్గుతుందని ఊహించి షార్ట్ కొట్టడం అట్లా అంత ఈజీ కాదు. పీపుల్ లూజ్ మనీ దేర్ ఓన్లీ. కాబట్టి షార్ట్కి వెళ్ళమని నేను అడ్వైస్ చేయను, కానీ లాంగ్కి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఫర్దర్ స్కోప్ ఎంత అంటే చాలా తక్కువ. ఇప్పుడు బయింగ్కి వెళ్ళటం కంటే వెయిట్ చేయడం మంచిది. అదండి. తర్వాత మీరు గమనించారో లేదో, ముఖ్యంగా ఈరోజు ట్రేడ్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, పెద్ద కాదు కానీ. నిఫ్టీ నెక్స్ట్ 50 జూనియర్ నిఫ్టీలో కూడా చిన్న సైజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అది ఇండెక్స్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ 28,000కి దగ్గరకు వచ్చేసింది. పెద్దగా తగ్గలేదని కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఈ ట్రిమ్మింగ్ ఇక్కడ మొదలైంది, అక్కడ నిఫ్టీ 50లో కూడా ట్రిమ్మింగ్ మొదలయ్యేటప్పటికి ఇక్కడ ఇవి ఇంకా ఎక్కువగా తగ్గుతాయి. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్పేది. అయితే ఓవరాల్ మార్కెట్ ఎలా ఉంటుందండి అంటే నేను చెప్పక్కర్లేదు, ఓవరాల్ మార్కెట్ బాగుంటుందంటే ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత బాగుంటుందని కాదు, నియర్ ఫ్యూచర్లో బాగుంటుంది అని కనపడుతున్నది. నియర్ ఫ్యూచర్లో ఎలా బాగుంటుందంటే వితిన్ మంత్స్, అంటే 3 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, 9 మంత్స్ కావచ్చు, పోనీ ఇయర్ ఎండ్ వరకు తీసుకుందాం. 2019 ఎండ్ వరకు తీసుకున్నట్లయితే ఓవరాల్గా 2019 2018 కంటే చాలా బెటర్గా ఉండే అవకాశాలు ఉన్నాయనేది మార్కెట్ సిచ్యువేషన్ కనబడుతున్నది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో FIIs భారీగా కొంటూనే ఉన్నారు. ఇవాళ కూడా కొన్నారు, నిన్న కొన్నారు. FIIs భారీగా కొంటున్నారు, కాస్త కోస్తో మన DIIs మన లోకల్స్ మన వాళ్ళు అమ్ముతున్నారు. ఇది ఎప్పుడు జరిగేదే. వాళ్ళు భారీగా కొంటున్నప్పుడు మన వాళ్ళు భారీగా అమ్ముతారు, వాళ్ళు భారీగా అమ్ముతున్నప్పుడు మన వాళ్ళు భారీగా కొంటారు. వాళ్ళు అమ్మితే కొంటారు, వాళ్ళు కొంటే అమ్ముతారు. అది అట్లా ఉండబట్టే కొంచెం మార్కెట్ కొంచెం న్యూట్రలైజ్డ్ స్థితి మెయింటైన్ అవుతున్నది. అలా కాకుండా మన వాళ్ళు అమ్మలేదు, వాళ్ళు కొనడానికి వచ్చారనుకోండి, అక్కడికి చాలా రేట్లు పేలిపోతాయి. అట్లా కాకుండా కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ వస్తున్నది. వన్ పార్టీ ఈజ్ సెల్లింగ్ అండ్ అనదర్ పార్టీ ఈజ్ బయింగ్. సో FIIs కొంటున్నారు కాబట్టి అంటే ఫ్యూచరు అంటే కమింగ్ 1 ఇయర్ అట్లీస్ట్ 6 మంత్స్ 9 మంత్స్ అట్లీస్ట్ బాగుండే అవకాశం ఉన్నదని అనుకోవాలి. ఎందుకంటే డాలరు కంట్రోల్లో ఉంది. డాలర్ ఎందుకంటే FIIs అదే పనిగా కొంటున్నారు కాబట్టి అదొక రీజను. తర్వాత రెండవది పెట్రోల్ ధరలు అదుపులోనే ఉన్నాయి, అది మరీ అపరిమితంగా పెరిగిపోవటం లేదు కదా, అదొకటి. ఈ 2 కారణాల వల్ల ఇండియన్ ఎకానమీకి ఉన్నటువంటి నార్మల్ స్ట్రెంగ్త్ ఉండనే ఉంది, చెప్పాల్సిందే ఉంది, ప్రత్యేకించి రోజు చెప్పేది అదే కదా. సో యూ కెన్ కీప్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్
ఫర్ లాంగ్ టర్మ్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు గెట్ యూ గుడ్ రిటర్న్స్. అందులో భయపడవలసిన పని ఏం లేదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వీకు వచ్చేటటువంటి చిన్న సైజు కరెక్షను ఏమాత్రం ఏదైతే ఉంటుందో ఆ కరెక్షన్ తాలూకు బెనిఫిట్ తీసుకుని అప్పుడు ఏదైనా సెలెక్టివ్ షేర్స్ తీసుకుని ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడున్న పీక్ కంటే అప్పుడు కొంచెం తక్కువగానే దొరుకుతాయి. బట్ నేను సెక్టర్స్ గురించి కొంచెం మాట్లాడతానని చెప్పాను కిందటి వీడియోలో. ఇది కొంచెం వెయిటింగ్ ఫర్ ది కరెక్షన్. ఎందుకంటే ఇప్పుడు సెక్టర్ గురించి మాట్లాడితే ఇప్పుడే కొనేయడానికి ఆలోచిస్తుంటారు, అట్లా కాదు. ఎందుకంటే కొంచెం కరెక్షన్ ఉంటే బాగుంటుంది చెప్పడానికి. సో సెక్టర్స్ గురించి స్పెసిఫిక్గా కొంత మాట్లాడతాను నెక్స్ట్ వీడియో కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు. ఓకే అండి, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.